నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్ ముందు మంగళపల్లి గ్రామస్తులు భారీ ఎత్తున ఆందోళన చేశారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. చిరుమర్తి లింగయ్య మంగళపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వికలాంగుడితో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిస్తున్నాడని, ఆ విధానాలను మానుకోవాలని వారు హెచ్చరించారు. గ్రామంలో ఉన్న పేదవాళ్లకు నిత్యం సహాయ సహకారాలు అందిస్తున్న కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్రావుకు వస్తున్న మంచి పేరుని చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నాడని, ఆయనపై చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నకిరేకల్ సిఐ రాజశేఖర్ కు ఫిర్యాదును అందజేశారు. నా పేరు సైదులు. మా గ్రామంలో మంచి చేసే నాయకుల మీద సోషల్ మీడియాలో నువ్వు డబ్బులు ఇచ్చి బిచ్చగాళ్ళలాగా అడుకుంటున్నావు, ఓట్లు అడుకుంటున్నావు అని చెప్పి అరాచకం చేస్తుంటే, తెలిసి తెలియని మామూలు నాయకులు అరాచకం చేస్తే అన్ని తెలిసిన 2 సార్లు ఎమ్మెల్యేగా అయినా చిరుమర్తి లింగయ్య గారు కానీ చెరుకు సుధాకర్ గారు కానీ వచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఏదో అంగీలిప్పుకొని ధర్నాలు చేయటం అది మంచి సమన్వయం కాదని చెప్పి మేము అందరం వ్యతిరేకిస్తున్నాం. దీని మీద ఒక మంచి నాయకుడి మీద అపాండాలు వేయడం మంచి సరైన నిర్ణయం కాదు. వీళ్ళని ఎమ్మెల్యే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న జనం అంతా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఎప్పుడైనా మంచి చేశామన్నప్పుడు జనం ఉంటే ఓర్వలేక మీకు ఏదో ఇబ్బందులు పడి లేనిపోయిన అబద్ధాలు వేయడం, లేనిపోయిన మాటలు మాట్లాడడం ఇది మంచిది కాదని చెప్పి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. బాబు, ఇప్పుడు మీరు ఏ వాట్సాప్ గ్రూప్లో అయితే మెసేజ్ వచ్చిందో ఆ గ్రూప్కు నేను కూడా వన్ ఆఫ్ ద అడ్మిన్ని, ప్లస్ నేను యూత్ నాయకుడిని. అక్కడ జరిగింది ఏంటంటే, మంగళపల్లి విలేజ్లో ఇప్పుడు ఉన్న మన ఎమ్మెల్యే గారి దయతోటి, ఎంపీపీ గారి సహకారంతో ఆ ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నా కూడా ఎమ్మటే గతం కంటే కూడా మంచిగా జనాలకు మేము అందుబాటులో ఉంటున్నాం. అక్కడ ఇలా దొరకడానికి సమస్యలు దొరకక ఒక 5-6 నెలల నుంచి ఏం చేస్తారంటే, ఇగో ఈ విధంగా పిచ్చగాళ్ళని గాడికి కట్టేసుకొని ఊరేగుతాం మేము ఊళ్ళని, మిమ్మల్ని అంతం చేస్తామని, రాజకీయంగా పొంద పెడతామని ఇట్లా వాట్సాప్లలో రెచ్చగొట్టి ఎక్కడన్నా వీళ్ళ సమస్యలు దొరకలేవు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు, వీళ్ళని బయట వేయాలి, వీళ్ళని బయట వేసి ఇట్లా రెచ్చగొట్టుకొని ఇన్నట్లయితే నేను గేమ్ ప్లే చేశారు కదా, ఈడ కేసులు వీళ్ళు మమ్మల్ని రెచ్చగొడితే కేసులు పెడతారు. ఇది మీ వీళ్ళ కోసం స్టేట్ వేసి హైలైట్ కావాలని ఉపాయంతో నిన్న వెళ్ళి పనిచేసి నిన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా అని ఒకటే ఇస్తారు. అసలు నిన్న ఆయన పెట్టిన పోస్ట్ మీ పార్టీకి సంబంధం ఉందా? వన్ ఆఫ్ ద అడ్మినే అల్లా, ఆ గ్రూప్కి ఆయన వన్ ఆఫ్ ద అడ్మినే. గులాబీ రంగు పూసుకోగానే ఆయన ఆల్మోస్ట్ గులాబీ లీడర్ అయిపోయి అడ్డగోలుగా మాట్లాడి అశబ్ద పదాలంతో అంటే ఇలా ప్రజానాయకులు అంటే వాళ్ళు ఊరికి సేవ చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు అడ్డగోలుగా మాట్లాడి నువ్వు ఇట్లా రెచ్చగొట్టుకుంటూ పోతే రేపు ఎవరు కూడా ఊరాగం అయిపోతా. నీకంటే నీకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చెప్తున్నా, చిరుమర్తి లింగయ్య చెప్తున్నా, నిన్న ఆల్రెడీ చిరుమర్తి లింగయ్య నీ అమ్మటి నీకు బంటు ఉండగా నీకు బుడ్డర్ఖాను, ఆ బుడ్డర్ఖానికి నవీన్ రావు కూడా చెప్తున్నా నేను. మీ ఏంటంటే మీ అంగి ఆల్రెడీ 1.5 సంవత్సరాల క్రితమే జనం చింపిరు మంగళపల్లి. నిన్న నీకు ఈడ ఆ చింపినంగి వద్దని చెప్పి నువ్వు నిన్న తెల్లంగి వేసుకొని వచ్చినావు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు మీడియాని హైలైట్ చేసుకుని ముందే మన నైటే ప్రిపేర్ చేసుకుని మీరు అంతా ఇక్కడ ప్రోగ్రామ్ చేయాలని, షో చేయాలని వచ్చి నేను ఇక్కడ ఓడి చింపుతోడు లేక నీ అంగి నువ్వు ఇప్పుకొని చూపిస్తున్నాను నన్ను నా అంగి ఇప్పి చూడరాల్లో అని. నీ అంగి నువ్వు ఇడైపోయేది కాదు. నువ్వు ఎంతమంది చిత్రహింసలు పెట్టినావు ఊళ్ళే, నీ ఎంతమంది కేసులు అయినాయి, ఎంతమందిని కొట్టించుకుంటే వీడియోలు తీసినావు. వాళ్ళ తల్లిదండ్రుల కాడిపోయి అమ్మ నా తప్పైందని అట్లనే నీకు కనకరిస్తారేమో.